2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి పెళ్లాం తనతో అసలు సఖ్యతగా ఉండడం లేదని భార్య మట్టపర్తి కుమారిని పీక్క పిసికి మరీ అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇక వెంటనే స్పందించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతగాడు చికిత్స పొందుతున్నాడు. అసలు భార్య సఖ్యతగా ఉండడం లేదనే భర్త నాగరాజు భార్యను హత్య చేశాడా, లేదంటే వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించడానికి మా రిపోర్టర్ శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, నిజంగానే నాగరాజు కుమారి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? అంటే దీపిక, తూర్పుగోదావరి జిల్లా ఈ రాజానగరం మండలంలో అత్యంత ఘోరమైన, కనువిప్పు కలిగించే దారుణమైన ఘటన అయితే వెలుగు చూసింది. ఆ కట్టుకున్న భార్యపై అనుమానమా లేక మరి ఏమన్నా కుటుంబ కలహాలో తెలియదు కానీ ఆ పచ్చని సంసారంలో అయితే అగ్గి రాజేసినట్లయింది. 2 ఏళ్ల క్రితమే వీరైతే ఎంతో కొండంత ఆశతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. అయితే ఆ యువతి జీవితం చివరికి ఆ భర్త కరపుచ్చానికి అనుభవం ముగిసిపోతుందని ఎవరు అనుకోలేదు. ఈ చక్రద్వారబంధం గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలాన్ని, దిగ్భ్రాంతిని రేకెత్తిస్తుంది. అయితే ఈ రాజనగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఈ మట్టపర్తి కుమారి 23 సంవత్సరాల వయసు అయితే ఈమె భర్త నాగరాజు మొన్న సాయంత్రం అతి కిరాతకంగా గొంతు నిలిమి హత్య చేశాడు. పెళ్ళైన నాటి నుంచి కూడా వేరే కుటుంబంలో తరచూ చిన్న చిన్న గొడవలు, విభేదాలు జరుగుతున్న సమాచారం. ఈ గొడవలే చివరికి ఆ అమ్మాయి ప్రాణాలను బలి తీసుకునేంత స్థాయికి వెళ్తుందని ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఊహించలేమని స్థానికంగా ఉన్న వాళ్ళు చెబుతున్న పరిస్థితి. శివ, అసలు హత్యకు కారణం ఏమిటనే దానిపై పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? అయితే ఇది హత్య అనేది కేవలం కుటుంబ కలహాల మధ్య నేపథ్యమా, లేదంటే మరి ఏమైనా కారణం ఉందనే విషయాలు అయితే మాత్రం పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎప్పుడైతే ఈ అమ్మాయిని చంపాడో నాగరాజు, వెంటనే అతను కూడా ఆ భయాందోళనకు గురై, తీవ్ర భయాందోళనకు గురై కత్తితోటి పొట్టలో పొడుచుకున్న పరిస్థితి. అయితే ఈ అప్పటికే తీవ్ర రక్తంతో పడిన నాగరాజుని స్థానికులు వెంటనే స్పందించి రాజానగరంలో జిఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఎందుకంటే నాగరాజు కోలుకుంటేనే కానీ అసలు ఈ హత్యకు గల కారణాలు అయితే పూర్తి స్థాయిలో తెలిసేలా లేదు. ఆ కుటుంబాలకు కూడా ఏం జరిగిందో ఏంటో తెలియదు. అయితే గత 2 సంవత్సరాలు కూడా వీరి మధ్య భార్యాభర్తలు సఖ్యతగా లేకపోవడం వల్లే జరిగి ఉండొచ్చు అయితే వారి అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శివ, ఇది దంపతుల మధ్య కుటుంబ కలహాలకు సంబంధించి గతంలో పోలీసులకు ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? అంటే గతంలో అయితే కుటుంబ కలహాలు జరుగుతున్నాయని పెద్దల, స్థానికంగా ఉన్న పెద్దల సమక్షంలోనే, అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగింది తప్ప వేరే విధంగా అయితే పోలీస్ స్టేషన్ ఈ రోజు వరకు వెళ్ళలేదు. అయితే కేవలం ఇక్కడ నాగరాజు ఆమె చంపడానికి ఏంటంటే ఆ రోజు తీవ్రమైన ఘర్షణ అయితే జరిగిందని ఆ క్షణిక ఆవేశంలో ఆ గొంతులని ఊపిరి ఆడకుండా అయితే మాత్రం అక్కడే గొంతు గట్టిగా పట్టుకోవడంతో అయితే మాత్రం ఆమె చనిపోయింది. అది గ్రహించిన తర్వాతే ఆమె చనిపోయిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న కత్తి తీసుకొని పొట్టలో పొడుచుకుని అయితే మాత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో కుటుంబీకులు పక్కనే ఉండడంతో ఏం జరిగిందని చూసేసరికి అక్కడ ఆమె పడిపోవడం, అలాగే ఇక్కడ ఉన్న ఇతను కత్తితో పట్టుకుపట్టడంతో రక్తస్రావంతో ఉండడంతో ఇద్దరిని కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని, ఇతనికి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం అయితే మాత్రం కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే మాత్రం చికిత్స పొందుతున్నాడు. ఈ ఒక 2 రోజుల అయితేనే కానీ పరిస్థితి ఎలా ఉంటుందని డాక్టర్లు చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్న పరిస్థితి. దీపిక, శివ, అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా? అంటే వీళ్ళు మృతురాలి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇది చాలా అన్యాయం, తన బిడ్డని గత 2 సంవత్సరాలుగా వేధిస్తున్నాడని, అయినా సరే తాము పలుమార్లు వీరికి చెప్పడం జరిగిందని, అయినా అతనిలో మార్పు రాలేదని, కావాలనే అనుమానమా లేకపోతే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇతనైతే చంపాడని చెప్పేసి మాత్రం వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కుటుంబీకులు తెలుపుతున్న పరిస్థితి. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఘటనలో భార్యను హత్య చేయడానికి అసలు కారణం ఏంటి? కేవలం దాంపత్య విభేదాలే హత్యకు దారితీసాయి, లేక మరేదైనా బలమైన కారణం ఉందా? భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతడు కోలుకున్న తర్వాత విచారణ చేపడితే ఘటన వెనుక అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.